ఇప్పుడు ఓకే చెప్పండి. నేనేమంటున్నా, ఈ రోజు వైసీపీలో ఈ రకంగా ఇంతమందిని మారుస్తున్నారు కదా, దీన్ని టీడీపీ ఏ రకంగా చూస్తూ ఉంది? ఇందాక మా సోదరులు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ మా అంతర్గత వ్యవహారం మేము జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకుని ఎవరైనా సరే గెలిచేస్తాం, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, మా సమీకరణాల దృష్ట్యా మాకున్నటువంటి కొంత ఇన్ఫర్మేషన్ దృష్ట్యా మేము అటు ఇటు 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 చేంజ్ చేస్తున్నాం అంతే, ఇదంతా మా ఇంటర్నల్ విషయాలు అన్నారు. ఎస్, అది వాళ్ళ ఇంటర్నల్ విషయం. వాళ్ళ పార్టీలో ఏం చేస్తారు, ఏం చేయరు, ఎవరికి సీట్లు ఇస్తారు, ఎవరికి సీట్లు ఇవ్వరు, అదంతా వాళ్ళ పార్టీ ఇంటర్నల్ విషయం అండి. ఎవరైనా దాన్ని కాంట్రడిక్ట్ చేయట్లా. కానీ ఇక్కడ ఇంకొక హిపోక్రిటిక్ స్టేట్మెంట్ బై మా సోదరులు శ్రీనివాస్ గారు ఏంటంటే, వాళ్ళ పార్టీ విషయం ఎవరు మాట్లాడకూడదు, వాళ్ళ పార్టీకి సంబంధించింది మాత్రం ఎవరు ఏం చేయకూడదు, కానీ మా పార్టీలు ఏవైతే చేస్తాయో మా పార్టీ ఎవరికి సీట్ ఇవ్వాలి, ఎవరికి సీట్ ఇవ్వకూడదు, మేము ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎవరితో పొత్తు పెట్టుకోకూడదు, అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అన్ని వాళ్ళే చెప్పాలి. వాళ్ళకి అనుగుణంగా మేము ఉండాలి. అదే అంటే ఇందాక స్టార్టింగ్ స్టేట్మెంట్ లో అలా అర్థమైంది. మరి మాకైతే ఇట్ వాస్ వెరీ ఆబ్వియస్ ఫ్రమ్ హిస్ ఎండ్ ఆల్సో. సో నేను ఏమంటానంటే, ఇక్కడ ఇవాళ క్వశ్చన్ కూడా ఎందుకు ఎరైజ్ అయిందంటే రాజేష్ గారు, నాకు తెలిసి ఒక 1.5 year 2 years నుంచి కూడా వీళ్ళు కంటిన్యూస్ గా ఒకటే మాట చెప్తా ఉన్నారు. మేము 4 నెలల క్రితమే ఆలోచించుకున్నాము, చేంజ్ చేస్తున్నాము, ఇన్ఛార్జీలను చేంజ్ చేస్తున్నామని మా సోదరులు శ్రీనివాస్ గారు ఇప్పుడు అన్నారు. కానీ యాక్చువల్ గా వీళ్ళు ఎప్పుడు ఏం మాట చెప్తున్నారంటే, మేము సిట్టింగ్లకే ఈసారి టికెట్లు ఇస్తున్నాం, మేము 175/175 కొడుతున్నాం, మేము కేవలం సిట్టింగ్లకే స్థానాలు ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళే చెప్పారు. మేము ఎవరని చెప్పలేదండి, వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పుకున్నారు. సరే, ఇవాళ వాళ్ళు మేము చేంజ్ చేస్తామంటున్నారు, వీ హ్యావ్ నో ప్రాబ్లం బికాస్ దట్స్ అప్ టు దెమ్. కానీ చేంజ్ చేయడానికి అంటే 2 డిఫరెంట్ కారణాలు చెప్పారండి. ఒకటేమో పనితీరు బాగాలేదు కాబట్టి మేము చేంజ్ చేస్తున్నాం అనేది ఒకసారి చెప్పారు. ఇంకో కొంతమంది అందులో కొంచెం డిఫరెంట్ వర్షన్స్ వాళ్ళ పార్టీలోనే ఇంకోళ్ళు ఏమన్నారంటే, మా పార్టీలో ఏది శాశ్వతం కాదు, సో డెఫినెట్ గా చేంజ్ అనేటువంటిది ఉంటుంది అన్నారు. ఇంకో మాట ఏమంటున్నారు అని అంటే, సామాజిక సమీకరణాల దృష్ట్యా జనరల్ సీట్లలో కూడా మేము బీసీలను పెడుతున్నాం, దానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అనేటువంటిది వాళ్ళ మాట. సార్, ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు ఓ మాట అన్నారు, రాయలసీమ ప్రాంతం ఇటు సైట్ గురించి కృష్ణాంజనేయులు గారు ఓ మాట మాట్లాడారు. సార్, వాస్తవానికి చెప్తే రాయలసీమ ప్రాంతంలో అత్యధిక సీట్లు మొన్న వైఎస్ఆర్సీపీ అక్కడి నుంచి గెలుచుకుందండి. అందులో మీరు కనుక తీసుకుంటే రాయలసీమ ప్రాంతం మొత్తంలో కూడా 40 జనరల్ సీట్లు ఉన్నాయండి. ఆ 40 జనరల్ సీట్లు ఇప్పుడు కడప ఇవన్నీ కలుపుకొని, సో ఆ 40 జనరల్ సీట్లలో 32 జనరల్ సీట్లు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు. ఒకే సామాజిక వర్గానికి. ఇందా కృష్ణాంజనేయులు గారు రెఫర్ చేస్తున్నది అదే. యాక్చువల్ గా ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు వాళ్ళు. నేనేమంటానంటే, అది మీ బాస్టియన్ కదా. ఇప్పుడు పులివెందల్ లాంటి చోట్ల కూడా మీరు ఎవరిని పెట్టినా గెలిచేస్తారు కదా, సునాయాసంగా ఒక చిటికలో వాళ్ళు గెలిచేస్తారు కదా. సో అలాంటి కష్టతరమైనటువంటి ఏమైనా సీట్లు ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ గెలిస్తే, అక్కడ పోటీ చేసి గెలిస్తే ప్రాబబ్లీ ఈ సులభతరమైనటువంటి ఈ సీట్లన్నీ కూడా మీరు బీసీ సోదరులకి, ఎస్సీ సోదరులకి, ఎస్టీ సోదరులకి ఇలాంటి ఎవరికన్నా ఇస్తే ప్రాబబ్లీ మీరు అనేటువంటి సామాజిక సమీకరణాలు, సామాజిక సమతుల్యత, వాటన్నిటికీ ఎంతో కొంత అర్థం ఉండేది. మొదటి పాయింట్ అని నేను అనుకుంటున్నానండి. అంటే బికాస్ వాళ్ళ రీజనింగ్ ఇచ్చారు కాబట్టి నేను ఆ మాట మాట్లాడుతున్నాను రాజేష్ గారు. రాజేష్ గారు ఇంకో మాట ఏమన్నారంటే, పనితీరు బాగాలేదు కాబట్టి మేము చేంజ్ చేస్తున్నాం అన్నారు. సార్, పనితీరు బాగాలేకపోతే చేంజ్ చేయడం అని అంటే, మన నిజంగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి పథకాలు సరిగ్గా రాకపోవడము, వాళ్ళల్లో ఒక నెగటివిటీ అంటే ప్రభుత్వం మీద, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి మీద ఒక కోపమో లేకపోతే ఒక నెగటివిటీ ఏదో ఉండి దాన్ని రిఫ్లెక్ట్ అవుతుంది కదండి ఓట్ల రూపంలో. అదే కదా పనితీరు బాగాలేకపోవడం అంటే వాళ్ళ దృష్టిలో. మరి అలాంటప్పుడు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందుల నుంచే వైఎస్ఆర్సీపీకి రావాల్సినటువంటి మెజారిటీ తగ్గి టీడీపీకి అక్కడ మెజారిటీ వచ్చిందండి. సో పులివెందుల ప్రాంతంలో ఉన్నటువంటి పులివెందుల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో ఆయన పనితీరు కూడా బాగాలేదు కదండి. సో చేంజ్ చెయ్యాలి అని అనుకుంటే మీరు ఇలాంటివన్నీ చేంజ్ చేయకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి, చాలా సందర్భాల్లో ఇప్పుడు విడుదల రజనీ గారి కాన్స్టిట్యున్సీ మేము చేంజ్ చేసాం అండ్ వేరే దగ్గర ఏ కాన్స్టిట్యున్సీ నుంచి అయితే అక్కడ నిజంగా కూడా తనకు సంబంధించినటువంటి సామాజిక వర్గ బలం ఎక్కువగా ఉంది. సో వాట్ సెన్స్ ఆర్ దే మేకింగ్ ఆల్ దిస్ అంటే, నిజంగా కూడా ఇది అర్థం కాని విషయం అండ్ వాళ్ళకే అర్థం అవుతుంది. మనం నిజంగా వాటి వేటి గురించి వీఆర్ నాట్ బాదర్డ్. నేనేమంటున్నా అంటే, మీరు ఇచ్చే రీజనింగ్ గురించి, ఆ రీజనింగ్ కూడా మీరు మమ్మల్ని టార్గెట్ చేస్తూ రీజనింగ్స్ ఇస్తున్నారు కాబట్టి అందుకే మేము ఇవాళ ప్రశ్నించాల్సి వచ్చింది, అందుకే మేము ఇవాళ మాట్లాడాల్సి వస్తుంది. ఇక్కడ అనుక్షణం కూడా అటు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, ఇష్టారీతిన మాట్లాడు, ఇష్టారీతిన ఈ టర్మ్ అయితే యూజ్ చేయాలండి.
ఇష్టారీతిన మాట్లాడుతూ అరే ఇవాళ ఒక విద్యా దీవెన సభకి వెళ్ళి కూడా అక్కడ కూడా మళ్ళీ పిల్లల ముందు కూడా మళ్ళీ పెళ్లిళ్ళ గురించి జ్యోత్స్న గారు, ఈ సంస్కృతి ఎందుకు తీసుకొస్తున్నారు రాష్ట్రంలో? జ్యోత్స్న గారు, ఒక విషయము, ఈ రోజు ఎవరైతే ఇంతమందిని మార్చారు అనేది నిజంగా కూడా గడిచి ఉండాలండి. ఎక్కడే రాజకీయ పార్టీలో మార్చాలంటే చాలా ధైర్యం చేయాలి. ఎందుకంటే మనం చూసాం, ఒకరిద్దరు మారితేనే బయటకు వస్తారు, పార్టీ ఆఫీస్ మీద అధ్యక్షుని పైన దుమ్మెత్తి పోస్తూ ఉంటారు. సో ఇంతమందిని మార్చినా కూడా ఈరోజు సైలెంట్గా వాళ్ళు ఒప్పుకున్నారంటే దాన్ని ఏ రకంగా చూస్తుంది? రాజేష్ గారు, మీరు గట్స్ అంటున్నారు, మేము భయం అంటున్నాం. దాని రిజల్ట్ ఏంటిది అనేటువంటిది రేపు జరిగే ఎన్నికల్లో చాలా క్లియర్ గా కనబడుతుంది. ఆ ఎన్నికల తర్వాత మళ్ళీ ఇదే ప్యానెల్ తోటి అటు కృష్ణాంజనేయులు గారు, మా శ్రీనివాస్ అన్నయ్య గారు, అలానే సతీమూర్తి అన్న గారు, నేను ఉన్నటువంటి ఒక ప్యానెల్ డిస్కషన్ పెట్టండి. ఆ రోజున గట్సా లేకపోతే భయమా మళ్ళీ మాట్లాడు. రైట్, ఒకసారి బీజేపీ దగ్గరికి వెళ్దాం. సత్యమూర్తి గారు, ఏంటి కొత్తగా వార్త వినపడింది ఈరోజు?